ఇదే స్వర్ణగిరికి అస్సలైన స్పెషల్ అట్రాక్షన్ శ్రీ జలనారాయణ స్వామి. లోపలికి వెళ్లే ముందు మనం ఇక్కడ 2 గోపురాలను దర్శనం చేసుకోవచ్చు. ఒక గోపురంలో శ్రీ భూ వరాహస్వామి, ఇంకో గోపురంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు కొలువై ఉన్నారు. ఈ 2 గోపురాల మధ్య దీపజ్యోతులను వెలిగించేందుకు వీలుగా అఖిలాండం అనే దీపస్తంభాన్ని దర్శించుకోవచ్చు. ఈ స్తంభం ముందే శ్రీకృష్ణుడు నాట్య భంగిమలో శశితల్పం పైన దర్శనమిస్తారు. ఇక లోపలికి వెళ్దాం పదండి. జలనారాయణుడు. నమో నారాయణాయ. స్వామివారిని చూడగానే నాకైతే చేతులెత్తి మొక్కాలనిపించింది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి స్వామివారి విగ్రహం ఒక నేపాల్లో మాత్రమే ఉండేది. ఇది రెండోది. ఇది కింద వ్యూ. పైనుండి వ్యూ ఇంకా బాగుంటుందంట. పదండి చూసేద్దాం. అద్భుతమైన ఆలయ నిర్మాణం, శిల్పకళా రీతులతో రూపుదిద్దుకోబడిన ఈ పుష్కరిణి సుమారు 10,000 చదరపు అడుగులలో నిర్మించారంట. 4 వైపులా వేదమూర్తులు ప్రతిష్ఠింపబడిన ఈ పుష్కరిణికి వేద పుష్కరిణి అని పేరు. ఈ వేద పుష్కరిణి మధ్యలో శ్రీ జలనారాయణుడు 12 అడుగుల పొడవైన ఈ స్వామి ఊర్ధ్వశయన మూర్తిగా దర్శనమిస్తారు. ఓం నమో నారాయణాయ.